ఇకపై ఏ థియేటర్ అయినా, మల్టీప్లెక్స్ అయినా, సింగిల్ స్క్రీన్ అయినా టికెట్ ధర 200 పరిమితి. ఇంతవరకు బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో పెద్ద సినిమాలకు, హాలీవుడ్ సినిమాలకు ఇష్టం వచ్చినట్టుగా టికెట్ ధరలు పెంచేవారు. కానీ ఇప్పుడు గేమ్ పూర్తిగా మార్చేశారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం తెగ ఖుషి అవుతున్నారు. ఇంతవరకు 400, 500 ఇవ్వాలంటే వెనుకబడే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. హుబ్లీ, ధార్వాడ్, బెల్గావి లాంటి సిటీల్లో కూడా ఇదే రేటు. కానీ మల్టీప్లెక్స్ అసోసియేషన్ మాత్రం షాక్ లో పడిపోయింది. అంత తక్కువ ధరకు ఎలా కవర్ అవుతాయి మా ఖర్చులు అని కోర్టుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారు. ఇదే కాదు, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు పెట్టుబడి పెట్టిన పెద్ద మల్టీప్లెక్స్ వ్యాపారులపై కూడా ఇది ప్రభావం చూపిస్తోందా అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి ఇంకో పక్క బ్లాక్ టికెట్ బిజినెస్ పెరిగిపోతుందేమోనన్న భయం. అధికారులు పగడ్బందీగా నిఘా పెట్టాలి, లేదంటే అండర్ ది టేబుల్ రేట్లకు డోర్లు ఓపెన్ అవుతాయన్నది మాట. పుష్ప 2, లియో లాంటి పెద్ద పాన్ ఇండియా సినిమాలు కర్ణాటకలో బాగా ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు 200 లిమిట్ తోనే ఈ రేంజ్ బిజినెస్ సాధ్యమవుతుందా? ఇంకొకసారి ఆలోచించాలి. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే మోడల్ ఫాలో అయితే సౌత్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కు ఊపిరితిత్తులే ఉండవు. మీ అభిప్రాయం ఏంటి? టికెట్ కట్ అయిందా లేక వదిలేస్తారా? కామెంట్ లో చెప్పండి.